ప్రభు శరీరమును మరొక చేత్తో ప్రభు రక్తాన్ని విశ్వాసంతో చేత్తో పట్టుకొని అందరూ శిలువ ధ్యానంలో పిల్లగా ప్రభుని స్మరణకు తెచ్చుకోండి. యేసయ్య శిలువ త్యాగాన్ని గుర్తు చేసుకోండి. నీ కొరకు నా కొరకు ప్రభు అర్పణముగా నచ్చబడ్డాడు. ప్రభు అన్నాడు, నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి మీరు ఇది తినమన్నాడు. అది రొట్టె కాదు, అది ప్రభు యొక్క శరీరం. అది పానీయము కాదు, ప్రభు యొక్క అమూల్యమైన రక్తం. పిల్లారా, నీ కొరకు నా కొరకు భారమైన శిలువను మోసాడు. నన్ను కొట్టబడ్డాడు, మీరు కొట్టబడ్డాడు. అందరూ కన్నీరు కాచు. ఒక్క క్షణం ప్రభువుకి అందరూ స్మరణకు తెచ్చుకోండి. హృదయ వేదనతో ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. థ్యాంక్స్ ప్రభువా, నా కోసం ఎంత త్యాగం చేశానయ్యా. నాకు పడాల్సిన శిక్ష నీ మీద వేసుకోండి. ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. హృదయ వేదనతో ఒక చిన్న ప్రార్థన అందరూ చేసుకోండి. ఆయన అబ్బా, అందరూ హృదయ వేదనతో ప్రార్థన చేసుకోండి. ప్రార్థన చేసుకోండి. కావలసిన ప్రార్థన చేసుకోండి. ప్రతి ఒక్కరు దేవుడితో చెప్పండి, నేను పాపినయ్యా, నన్ను ప్రేమించావు. ఈ 4వ మాసంలో నీ శరీరంలో నీ రక్తాన్ని తినటానికి యోగ్యురాలిగా నన్ను సిద్ధం చేసేవాడు. నీ శరీరం తినబోతున్నా, నీ రక్తం త్రాగబోతున్నా, నాకు నెమ్మది దయచేయ్యా. చెప్పండి, నాకు సమాధానం దయచే ప్రభు, ఆరోగ్యం దయచేయ్యా, ఆశీర్వాదం దయచేయ్యా, నీ నిత్య జీవములో ప్రవేశించే గొప్ప భాగ్యాన్ని నాకు దయచే ప్రభు. అందరూ వేడుకున్నాం. ప్రార్థన, ప్రేమ కలిగిన గొప్ప తండ్రి, మీకు వందనాలయ్యా. ఈ 4వ మాసంలో మీ ప్రియబిడ్డలను ఆయన మీ శరీరం తినాలని, మీ రక్తం త్రాగాలని ఎంతో విశ్వాసముతో ఆశతో నీ దగ్గరికి వచ్చారయ్యా. వారి చేతుల్లో మీ శరీరములని, వారి చేతుల్లో మీ రక్తములను ప్రభువా, మీ బిడ్డలు తినబోతున్నారు, త్రాగబోతున్నారు ప్రభువా. తింటున్న వారికి, త్రాగుతున్న వారికి నెమ్మది కలుగును గాక, సమాధానము కలుగును గాక, ఆరోగ్యాలు కలుగును గాక, నిత్య జీవములో ప్రవేశించుదురు గాక. వాళ్ళందరినీ బలపరిచి దీవించమని యేసు నామములో ప్రార్థన చేసి తిని త్రాగుతున్నాము తండ్రి, ఆమేన్. విశ్వాసంతో ప్రభు శరీరాన్ని మొట్టమొదట భుజించండి. విశ్వాసంతో తింటాం. ప్రభు శరీరం తిన్న వెంటనే ప్రభు యొక్క రక్తాన్ని కూడా ఆయనకు కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తూ, స్తుతులు చెల్లిస్తూ ప్రభు రక్తాన్ని విశ్వాసంతో త్రాగుదాం. ఇంకా ప్రభు శరీరం మిగిలి ఉన్నది, ప్రభు రక్తం మిగిలి ఉన్నది. సహోదరి సహోదరుడా, నీ కొరకే ప్రభు రక్తం పిలుస్తుంది. చాలా మంది బిడ్డలు ఇంకా లోకానుసారంగా జీవిస్తున్నారు. ఇంకా నమ్మి బాప్తిసం లేకుండా ఉన్నట్లయితే, ఇదిగో ఇప్పుడు వచ్చే శుక్రవారం కాక మళ్ళీ వచ్చే శుక్రవారం గుడ్ ఫ్రైడే, ఆ రోజు బాప్తిసం కార్యక్రమం ఉంటాయి. ఎవరు బాప్తిసానికి తీసుకోవాలని సిద్ధపడి ఉన్నట్లయితే మీరు గుడ్ ఫ్రైడే రోజు బాప్తిసం తీసుకోవడానికి సిద్ధపడండి. బాప్తిసాన్ని పొంది కూడా ఇంకా మీరు లోకానుసారంగా బ్రతుకుతున్నట్లయితే, ఎవరొస్తుడా, స్త్రీలారా పెద్దలారా, రోజులు బాగులేవు, దినాలు బాగులేవు, ఏ క్షణంలో ఏం జరగబోతుందో మనకు తెలియదు. ప్రభుతో సహవాసాన్ని ఎవరు కోల్పోవద్దు. ప్రభుతో సహవాసం కలిగి ఉండాలని ప్రేమతో ఈ సమయాన్ని మీకు అందరికీ తెలియజేస్తున్నాం. ప్రభు మనకి ఇచ్చినటువంటి ప్రభు శరీరాన్ని బట్టి, ప్రభు రక్తాన్ని బట్టి మనం అందరం కూడా చప్పట్లు కొడుతూ ప్రభు Hallelujah.
స్తోత్రం చెల్లిస్తున్నాను ఆయన. ఈ 4వ మాసంలో మమ్మల్ని ప్రేమించి మాకు ఈ గొప్ప భాగ్యం ఇచ్చావయ్యా, ఈ గొప్ప ధన్యతలు ఇచ్చావయ్యా. అందరి బట్టి మీకు కోట్లాది స్తోత్రములు చెల్లిస్తున్నాము. తిరిగి ప్రభువా మళ్ళా వచ్చే 5వ నెలలో 5వ మాసంలో మేమంతా కూడా ప్రభువా మీ పల్లాలో చేయి వేసి అంతవరకు వీళ్ళందరికీ మీరు తోడుగా ఉందురుగాక, మీరు నీడగా ఉందురుగాక, క్షేమముగా కాపాడుదురుగాక, దీవెనకరంగా ఉంచుదురుగాక, ప్రతి ప్రయాణంలో తోడుగా ఉందురుగాక, ప్రతి బిడ్డ చేసే పని వాటిలో తోడుగా ఉందురుగాక. మళ్ళా ఆయన మేమంతా కూడా సంతోషంతో ఆయన 5వ నెలలో పల్లాలో చేయి వేసేంత వరకు కూడా దేవతలు అందరికి తోడుగా ఉంచమని యేసు నామములో ప్రార్థన చేసి బిడ్డలు దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్.